నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈ రోజు 2026 జూలై 4 శనివారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశం తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక పని లేదా ఒక సమాధానం ఈ రోజు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగే ఒక ఫోన్ కాల్, సమావేశం లేదా అనుకోని పరిచయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక దారిని చూపించవచ్చు. అందుకే ఈ రోజు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా తేలికగా తీసుకోకండి. అయితే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టాన్ని మరింత బలపరిచే ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పబోతున్నాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ 8008315415 కి సంప్రదించి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈ రోజు బుధుడు మరియు శని గ్రహాల ప్రభావం, ఆలోచనల్లో స్పష్టత, పనుల్లో క్రమశిక్షణ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి గతంలో చేసిన కృషికి మంచి గుర్తింపు లభించవచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు లేదా భవిష్యత్తులో పదోన్నతికి దోహదపడే అవకాశం రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన సమాచారం అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మరోవైపు అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవసరం లేని ఖర్చుల్ని తగ్గించడం మంచిది. వ్యాపారస్తులకి పాత కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది. ముఖ్యంగా మార్కెటింగ్, మీడియా, ట్రేడింగ్, ఐటీ మరియు డిజిటల్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నాయి. కుటుంబ విషయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడడం ద్వారా ఒక అపార్థం తొలగే అవకాశం ఉంది. కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి నుంచి శుభవార్త అందే సూచనలు ఉన్నాయి. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా డబ్బు అప్పు ఇవ్వడం, కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మడం మంచిది కాదు. అలాగే కార్యాలయంలో మీ అభిప్రాయాన్ని చెప్పే ముందు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం. ఈ రోజు పరిహారం: శనివారం కావడంతో శ్రీ శనేశ్వర స్వామిని స్మరించి ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 27 సార్లు జపించండి. అలాగే నల్ల నువ్వులు లేదా నల్ల ఉల్వల్ని దానం చేయడం, కాకులకి ఆహారం వేయడం వల్ల శని అనుగ్రహం లభించి అడ్డంకులు తగ్గి ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాల్లో స్థిరత్వం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 5. ఈ రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ. శుభ సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 వరకు. మిథున రాశి వారికి ఈ రోజు గ్రహాలు ఇస్తున్న సందేశం ఒక్కటే: ఈ రోజు మీ తెలివితేటలు, ఓర్పు మరియు సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు కొత్త అవకాశాలని అందించగలవు. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగితే ఈ రోజు ప్రారంభమయ్యే మార్పు రాబోయే రోజుల్లో మీ విజయానికి బలమైన పునాదిగా మారే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.